అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉంటారు, భావన కలిగి ఉంటారు అనేటువంటి విషయాల గురించి మీతో చెప్పదలుచుకున్నాను. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూస్తూ ఉంటారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే చిన్నపిల్లల్ని గారాబంగా చూస్తారు, పెద్ద పిల్లలపైన కాస్త కోపం చూపిస్తూ ఉంటారు, కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ముద్దుగా చూడడం, వారు అడిగిన తీసేయడం, పెద్ద పిల్లలు అడిగితే నోరు మూసుకొని ఉండు, నీకెందుకు, నువ్వు పెద్దవాడివి అని చెప్పడం. చిన్నపిల్లలు పెద్దవాళ్ళపైన చాడీలు చెప్తే నిజమా కాదా తెలుసుకోకుండా వెంటనే వెళ్ళి ఆ పెద్ద పిల్లవాడిని కొట్టడం, ఇలా చేస్తుంటారు. ఇది క్రమేణా రోజు రోజుకు ఎటువంటి పరిస్థితి తీసుకొని వస్తుందంటే, పెద్ద పిల్లలకి మేమంటే తల్లిదండ్రులకు ఇష్టం లేదు అనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతారు. అది చివరికి ఎటువంటి తారాస్థాయికి చేరుతుందంటే, తల్లిదండ్రులంటేనే వీళ్ళకి అసహ్యం అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లవాళ్ళు అడిగినవన్నీ తీసేయడం, చిన్నపిల్లవాళ్ళని ముద్దుగా చూడడం, ఇలా చేస్తే పెద్ద పిల్లవాడు తల్లి తండ్రి అంటే ఒక శత్రువులాగా భావించేటువంటి అవకాశం ఉంటుంది. అతని మనసు బండరాయిలాగా మారిపోతుంది. నేను వీళ్ళకి పుట్టలేదేమో అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి చాలామంది పిల్లల్ని పెంచేటప్పుడు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, పక్కింటి వాళ్ళతో పోల్చడం. వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళు బాగా చదువుతున్నారు, నువ్వు బాగా చదవటం లేదు అని చెప్పడం వల్ల కూడా పిల్లలకి తల్లి తండ్రి అంటే ప్రేమ అనేది పోయి విరోధం, శత్రుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కొంతమంది పిల్లలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయాలను సేకరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, ఇద్దరి పిల్లలు కూడా రెండు కళ్ళుతో సమానము. ఏ కన్ను లేకపోయినా మనం లోకాన్ని చూడలేము, కష్టతరం అవుతుంది. ఒక కన్ను ఉన్నా చూడగలము, కానీ కష్టతరం అవుతుంది. కాబట్టి ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు కూడా రెండు కళ్ళతో సమానంగా భావించి ఏ ఒక్కరిని తక్కువ చేయొద్దు, ఏ ఒక్కరిని కూడా ఎక్కువ చేయొద్దు. కాబట్టి సమానంగా చూస్తారని ఇద్దరిని కూడా ఒకే విధంగా సమభాగంగా తల్లిదండ్రి ప్రేమను పంచుతారని ఆశిస్తూ, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రికి